హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిఏ ఇంటర్ గ్రూప్ 1 సిలబస్లో కాస్టింగ్ సబ్జెక్ట్ నుంచి మెటీరియల్ కాస్ట్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ మెటీరియల్ కాస్ట్ చాప్టర్ యొక్క ఫార్ములాస్ వీడియో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి మీకు అవసరమైతే. ఇప్పుడు మనం సమ్ నెంబర్ 1 చూద్దాం. An invoice in respect of a consignment of chemical A and B provides the following information. Chemical A 10,000 kg or 10 per kg 1 lakh. Chemical B 8,000 kg 13 per kg 1 lakh 4,000. Basic custom duty at the rate of 10%. Credit is not allowed 20,400. Railway freight 3,840. Total cost 2,28,240. A shortage of 550 kg in chemical A and 320 kg in chemical B is noticed due to normal breakages. You are required to determine the rate per kg of each chemical, assuming provision of 2% for further deterioration. నార్మల్గా కెమికల్ ఏ 10,000 kgs, షార్టేజ్ వల్ల నార్మల్ బ్రేకేజ్ వల్ల షార్టేజ్ వచ్చేసి 500 kgs, ఏలో 320 kgs బిలో జరిగింది. అలాగే 2% ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. సో మనం ఎంత క్వాంటిటీ ఉంది ఆ క్వాంటిటీకి రేటు డిటర్మైన్ చేద్దాం. ఫస్ట్ మనం క్వాంటిటీ కనుక్కుందాం. సో మనం కెమికల్ ఏకి కెమికల్ బికి క్వాంటిటీ కనుక్కునేసి దానికి రేట్ కనుక్కున్నాం. నార్మల్గా కెమికల్ ఏ ఎంత 10,000 kgs ఇచ్చారు, బి 8,000, షార్టేజ్ ఎంత 500, ఇక్కడ 320. అలాగే ప్రొవిజన్ ఎంత ప్రొవైడ్ చేశారు 2%, assuming a provision of 2% for further deterioration. సో కెమికల్ ఏలో నుంచి షార్టేజ్ తీసేస్తే మనకి 9,500, బిలో నుంచి తీసేస్తే 7,680. ఇప్పుడు మనం 2% ప్రొవిజన్ తీసేస్తే 9,500 ఇంటూ 2% 190 లెస్ చేయాలి. అలాగే 7,680 ఇంటూ 2% 153.6 లెస్ చేస్తే మనకి ఎఫెక్టివ్ క్వాంటిటీ వస్తుంది. ఈ ఎఫెక్టివ్ క్వాంటిటీకి మనం రేట్ కనుక్కోవాలి. సో యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద రేట్ పర్ కేజీ ఆఫ్ ఈచ్ కెమికల్. ఈచ్ కెమికల్ యొక్క రేట్ ఎంతో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. మనం ఇక్కడ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి మనం 10,000 8,000 యూనిట్స్ కేజీస్ మీద క్యాలిక్యులేట్ చేసాం. 10,000 kgs 8,000 kgs మనం యాక్చువల్ కేజీస్ ఎంతనో కనుక్కోవడానికి. సో ఇప్పుడు మనము రేట్ కనుక్కుంటున్నాం కాబట్టి ప్రైస్ మీద వేయాలి. ఏ యొక్క ప్రైస్ 1 lakh, బిది 1,04,000. ఏబి పర్చేస్ ప్రైజెస్కి మనము ఏవైనా కాస్ట్లు ఉంటే కనుక అవి యాడ్ చేయాలి. ఇక్కడ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఉంది, క్రెడిట్ ఈజ్ నాట్ అలౌడ్. సో బేసిక్ కస్టమ్ డ్యూటీని మనము 10%ని ఈ పర్చేస్ ప్రైస్కి యాడ్ చేయాలి. 10% బేసిక్ కస్టమ్ డ్యూటీ 1 lakhకి 10,000, 1,04,000కి 10,400. అలాగే రైల్వే ఫ్రైట్, ఈ రైల్వే ఫ్రైట్ని కూడా యాడ్ చేయాలి. ఈ రైల్వే ఫ్రైట్ని మనము పర్చేస్ యూనిట్స్ రేషియోలో మనము డివైడ్ చేయాలి. 5:4, 10,000 8,000 చేస్తే మనకి 2 5s 2 4s 5:4 రేషియోలో మనము 3,840ని అపోర్షన్ చేయాలి.
ఇప్పుడు మనం రైల్వే ఫ్రైట్ బేసిక్ కస్టమ్ డ్యూటీ యాడ్ చేస్తే మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు టోటల్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ కాస్ట్ వాల్యూ ఇది. ఈ టోటల్ కాస్ట్ వాల్యూకి మనము మన కేజీస్తో డివైడ్ చేస్తే మనకి రేట్ వస్తుంది. ఏ కేజీస్ వచ్చేసి 9310, బి కేజీస్ వచ్చేసి 7526.4. సో ఇవి రెండు డివైడ్ చేస్తే మనకి ఇప్పుడు రేట్ వస్తుంది. సో రేట్ పర్ కేజీ 12.04 ఏది, అలాగే బిది 15.43. వాళ్ళు కనుక్కోమనింది ఏంది మనల్ని, యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద రేట్ పర్ కేజీ ఆఫ్ ఈచ్ కెమికల్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ 2. At what price per unit would part number A32 be entered in the store's ledger if the following invoice was received from a supplier? 200 units part number A32 at the rate of 5. Discount less చేశారు 20%. SGST 12%. Packing charges 5 non-returnable boxes 50. సో మనకి 946 క్యాలిక్యులేట్ చేశారు. 2% క్యాష్ డిస్కౌంట్ విల్ బి గివెన్ ఇఫ్ పేమెంట్ ఈస్ మేడ్ ఇన్ 30 days. పేమెంట్ అనేది 30 daysలో చేసేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తారంట. డాక్యుమెంట్స్ substantiating payment of SGST is enclosed for claiming input credit. So at what price per unit would part number A32 to be entered in the store's ledger? Store's ledger లో ప్రైస్ at what price per unit would part number A32 ఎంటర్ చేస్తారో ఫాలోయింగ్ ఇన్వాయిసెస్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి 200 units part number A32 at the rate of 5, 1000, డిస్కౌంట్ 200. సో మన ప్రైస్ ఎంత యాక్చువల్గా 800. దీంట్లో మనకి ప్యాకింగ్ ఛార్జెస్ 5 non-returnable boxes 50 ఉన్నాయి. సో 50ని యాడ్ చేద్దాం ప్యాకింగ్ ఛార్జెస్. సో 850. యూనిట్స్ ఎంత, 200 units. సో మన 200 units మనం ఈ వాల్యూకి డివైడెడ్ బై చేస్తే మనకి కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. పర్చేస్ ప్రైస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే మన కాస్ట్ పర్ యూనిట్ 4.25. ఫస్ట్ క్వశ్చన్, a 2% cash discount will be given if payment is made in 30 days. క్యాష్ డిస్కౌంట్ అనేది ఇంట్రెస్ట్గా, ఫినాన్స్ ఛార్జ్గా ట్రీట్ చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్. మెటీరియల్ వాల్యుయేట్ చేయడం కోసము మనకి డిస్కౌంట్ అనేది యూజ్ చేయరు. సెకండ్ క్వశ్చన్, డాక్యుమెంట్ సబ్స్టాన్షియేటింగ్ పేమెంట్ ఆఫ్ SGST ఈజ్ ఎన్క్లోజ్డ్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్ క్రెడిట్. ఇన్పుట్ క్రెడిట్ అనేది ఎప్పుడు అవైలబుల్ అవుతుందంటే SGST పే చేసినప్పుడు. హెన్స్ ఇట్ విల్ నాట్ బి యాడెడ్ టు పర్చేస్ కాస్ట్. క్యాష్ డిస్కౌంట్ అనేది మనకి ఇంట్రెస్ట్, ఫినాన్స్ ఛార్జ్గా ట్రీట్ చేస్తారు. సో మెటీరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాష్ డిస్కౌంట్ కనుక్కోరు. అలాగే SGST పే చేసినప్పుడు మనకి ఇన్పుట్ క్రెడిట్ అనేది వస్తుంది. సో పర్చేస్ కాస్ట్ ఇన్పుట్ క్రెడిట్ అనేది యాడ్ చేయరు. ఫస్ట్ సమ్లో బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎప్పుడు ఇస్తారంటే గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, అవుట్ సైడ్ కంట్రీ నుంచి మనం గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు బేసిక్ కస్టమ్ డ్యూటీ వస్తుంది. సో పర్చేస్ కాస్ట్కే మనం బేసిక్ కస్టమ్ డ్యూటీని యాడ్ చేయాలి. నెక్స్ట్ రైల్వే ఫ్రైట్. ఫస్ట్ సమ్లో ఇవి, ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్లో
పాయింట్స్. రైల్వే ఫ్రైట్ అనేది డైరెక్ట్గా పర్చేజ్ మెటీరియల్కి రిలేట్ అయ్యి ఉంటుంది, సో యాడ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ ఇల్లుస్ట్రేషన్లో వచ్చేసి క్యాష్ డిస్కౌంట్, ఇది డిడక్ట్ చేయరు, ఇగ్నోర్ చేస్తారు. ట్రేడ్ డిస్కౌంట్ అయితే డిడక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎస్జిఎస్టీ, ఇది ఇంట్రా స్టేట్ సప్లై విత్ ఇన్ ద స్టేట్, కలెక్టెడ్ ఫ్రమ్ బయ్యర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. సో నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ పర్చేస్లో ఇది అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండదు. సో పర్చేస్ కాస్ట్కి మనము ఎస్జిఎస్టీ యాడ్ చేయకూడదు. 2 సమ్స్లో పాయింట్స్ ఇవి. నెక్స్ట్ క్లాస్లో మెటీరియల్ కాస్ట్లోనే ఇంకా అనదర్ సమ్స్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.